స్టార్టింగ్ ఒక్క ఫీట్ ఉండే అంటే ఆటోమేటిక్గా అదే. ఓకే, అంటే విగ్రహం చిన్నగా స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ పెరగడం స్టార్ట్ అయిందా? ఇదేందో తెలిసే కింద కామెంట్ చేయండి. అంకుల్ బీదర్ ఫోర్ట్ ఎక్కడ? బీదర్ ఫోర్ట్ స్టేట్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒక కొబ్బరి బండం తాగి ఇంకా లోపలికి స్టార్ట్ అవుతాం. ఎవరైనా శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు ఏనుగుల మీద వస్తారు కదా, వాళ్ళు దాడి చేస్తే ఈ డోర్లు పలవకుండా అంటే కొచ్చగా పెట్టిరు అనమాట. ఇక్కడ ఎవరైతే పాలించారో వాళ్ళ సమాధులని సురక్షితంగా కాపాడనీకి ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ అయితే దీన్ని కేర్ తీసుకొని చూసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ ఫోర్ట్ చుట్టూ ఇట్లా ఒక బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ మధ్యలో ఇట్లా వాటర్ వదిలేసిళ్ళు. అసలు నాకైతే ఇది హైలైట్ అనిపించింది. ఆ కాలంలో ఇంత పెద్ద పెద్ద గన్నులు వాటర్ అంటే అసలు మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏమంట మూవీలో ఒక సాంగ్ షూట్ చేసిరు ఇక్కడనే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మనం ఒక మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. సో కర్ణాటక స్టేట్ లో బీదర్ ఫోర్ట్ అనే ఒక ప్లేస్ ఉంది. సో అసలు ఆ ఫోర్ట్ ఏంది, దాని హిస్టరీ ఏంది అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో వస్తుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఎగ్జాక్ట్ గా లొకేషన్ చెప్పాలంటే అటు సైడ్ ఏమో కర్ణాటక బార్డర్, ఇటు సైడ్ ఏమో తెలంగాణ బార్డర్. సో రెండింటి మధ్యలో ఈ లొకేషన్ అయితే ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాము. ప్రజెంట్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉన్నాము. సో ఈ కార్లో స్టార్ట్ అవుతున్నాము. సో అక్కడికి వెళ్ళినాక కలుద్దాము. లెట్స్ గో. సో ప్రజెంట్ వచ్చేసి మోగిలా అనే లొకేషన్కి అయితే వచ్చినాము. సో జస్ట్ ఇప్పుడే టిఫిన్ తినడం అయితే అయిపోయింది. చాయ్ తాగి ఇంకో 10 నిమిషాల్లో మళ్ళీ స్టార్ట్ అవుతాము. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయండి. సో ఇంకొక 49 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇంకొక 32 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చూడొచ్చు గురుద్వార్. సో ఇక్కడ బీదర్కి వెళ్ళే దారిలో జైరంగాబాద్ ఏం మాదిరి జైరంగాబాద్ ఏం మాదిరి. సో ఇక్కడ బీదర్కి వెళ్ళే రోడ్ లోనే ఈ జైరాబాద్ అనే దగ్గర ఒక వినాయకుని టెంపుల్ ఉందంట. సో లోపలికి వెళ్ళే చూద్దాము జైరాబాద్. సో ఇదే ఆర్చ్. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. అడుగుదామా ఇక్కడ ఎంత దూరం ఉంటుంది అన్న? ఎంత దూరం ఉంటుంది టెంపుల్? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇదేగా శ్రీ సిద్ధి వినాయక దేవస్థానం. అటు సైడ్ అని అన్నది ఏంద్రా మరి? అక్కడ ఉందిగా అదే అనుకుంటా. అంకుల్ ఆపుదామా? ప్లాన్. సో టెంపుల్ ఎంట్రన్స్ కి అయితే వచ్చినాము. చూడనీకైతే ఎవరు లేరు మరి లోపలికి సైడ్స్. సో ఇచ్చేసిన. సో పార్కింగ్ 10 రూపీస్ అంట. ఇప్పుడైతే లోపలికి పోదాము. అసలు ఈ టెంపుల్ ఏంది, దీని స్పెషాలిటీ ఏందో అనుకుందాం. శ్రీ సిద్ధి వినాయక దేవస్థానం ట్రస్ట్ అంట. సో జస్ట్ ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది. సో గర్భగుడిలో కెమెరాలో లేదని లోపలైతే చూపించలేదు. లోపలైతే చాలా బాగుంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంది అంకుల్? స్టార్టింగ్ ఒక్క ఫీట్ ఉండే అంటే ఆటోమేటిక్ గా అదే. ఓకే, అంటే విగ్రహం చిన్నగా స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ పెరగడం స్టార్ట్ అయిందా? అంటే ఇప్పుడు ఆగిపోయిందా, ఇంకా పెరుగుతుందా? ప్రతిరోజు భోజనం ఫ్రీ.
ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? 12 నుంచి 1-2 దాని క్లోజింగ్ టైంలో. ఓకే. ఇక్కడ అంట విగ్రహం చిన్న స్టార్ట్ అయ్యి ప్రతి ఇయర్ ఒక 1 feet ఇట్లా పెరుగుకుంటూ వస్తుందంట. సో అదే ఇక్కడ స్పెషాలిటీ అంట. సో అదే మ్యాటర్. హైదరాబాద్ నుండి బీదర్కి ఎవరైనా ప్లాన్ చేసినట్టయితే వెళ్ళే దారిలో ఇక్కడ వినాయకుని టెంపుల్ ఉంది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఆఫ్టర్నూన్ 12 నుంచి 2 వరకు అంట. సో అదే మ్యాటర్. సో మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినాము. ఇది ఏందో తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:50 అవుతుంది. ఇప్పుడే బీదర్ డిస్ట్రిక్ట్ లోకి ఎంటర్ అయినాము. ఇంకొక 9.5 kilometers అవుతుంది. సో అక్కడికి వెళ్ళాం కలుగుతాం. ఫైనల్ గా అయితే వచ్చేసినాము. ఇదే ఫోర్ట్ ఎంట్రీ. ఇంకొంచెం ముంగడి పోతే క్లియర్ గా వస్తుంది. సారీ గైస్, ఇది ఫోర్ట్ కాదు. అక్కడ అడుగుదామా ఇక్కడ రోగి అన్న ఎక్సెల్ అంకుల్ బీదర్ ఫోర్ట్ ఎక్కడ? బీదర్ ఫోర్ట్ सीधा जाओ, लेफ्ट साइड मुड़ जाओ. ఓకే दरगाह के सामने छत है. ఓకే ఓకే థాంక్యూ. ఇల్లు కట్టడాలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇదే అనుకుంటా. ఇది మన ఫోర్ట్ ఎంట్రీ. సో ఫైనల్ గా వచ్చేసాం. ఏంది స్కూల్ బస్ లో ఉన్నాయి. పార్కింగ్ ఉంటది లోపలికి, అందరికి అలా ఉంది. ఎలాంటి రిస్ట్రిక్షన్స్, ఎలాంటి టికెట్ అయితే లేదు. సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఫస్ట్ పార్కింగ్ చేసి లోపలికి పోదాం. ఫైనల్ గా లోపలికి అయితే వెళ్తున్నాము. మెయిన్ గా ఈ ఫోర్ట్ గురించి చెప్పాలంటే తెలంగాణ బార్డర్, ఇటు మహారాష్ట్ర బార్డర్ మధ్యలో ఉంటుంది. కర్ణాటక స్టేట్ లో ఒక డిస్ట్రిక్ట్ ఇది బీదర్ అనేది. కొబ్బరి బొండం తాగి లోపలికి స్టార్ట్ అవుతాం. సో ఇది ఫోర్ట్ ఎంట్రన్స్. సో మెయిన్ గా ఈ ఫోర్ట్ కి వచ్చేసి 7 gates అయితే ఉన్నాయి. చూడొచ్చు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ చాలా ఎత్తులో ఉన్నాయి. ఇక్కడ చూసిరు కదా అవి పైన కొండిలా ఉన్నాయి కదా. ఎందుకంటే అంటే వేరే రాజ్యం నుండి ఎవరైనా శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు ఏనుగుల మీద వస్తారు కదా, వాళ్ళు దాడి చేస్తే ఈ డోర్లు పలవకుండా, ఎందుకంటే ఆ ఏనుగులు అవి చూసి భయపడి డోర్లను కొట్టడం ఆపేస్తాయి. సో అందుకే అలా పెట్టారు అనమాట. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చూడొచ్చు. అట్లా పైకి పోదాము. ఈ ఫోర్ట్ వచ్చేసి కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు నుండి 700 kilometers ఉంటుంది. సో అంత దూరం ఉండడం వల్లనే అసలు దీన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ చాలా మంది పాలకుల సమాధులు కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ గా ఏంటంటే మన ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం టూరిజం ప్లేస్ లాగా మార్చారనమాట. ఎందుకంటే ఆ పాలకుల సమాధులు ఉంటాయి కదా, అవైతే కేర్ చేసుకోనీకి, సురక్షితంగా చూసుకోనీకి వాళ్ళైతే ఇనిషియేటివ్ తీసుకున్నారంట. సో ఇక్కడ ఎవరెవరు రూల్ చేసిల్లంటే మౌర్యులు, శాతవాహనులు, చాళుక్యులు, ఇంకా కాకతీయ వాళ్ళు కూడా రూల్ అయితే చేశారనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఫోర్ట్ చుట్టూ ఇట్లా ఒక బార్డర్ ఉంటది. ఆ బార్డర్ మధ్యలో ఇట్లా వాటర్ వదిలేసిళ్ళు. కంప్లీట్ ఫోర్ట్ చుట్టూ అయితే అట్లా ఉంటది. ఎందుకంటే వేరే శత్రువులు లోపలికి ఎంటర్ అవ్వకుండా ఆ వాటర్ లో అయితే ముసళ్ళని వదిలేవాళ్ళంట. సో ఆ ముసళ్ళని చూసి అంటే ఉంటారు కదా శత్రువులు, వాళ్ళైతే భయపడి లోపలికి రానికైతే కష్టంగా ఉండేది. సో అందుకే అట్లయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇక్కడ ఉంది కదా అదే మన మెయిన్ ఎంట్రెన్స్. లోపలికి వెళ్తే చిన్న పార్క్ లాగా ఉంటది. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం. సో ఈ ఫోర్ట్ కట్టించింది అయితే సుల్తాన్ అల్లావుద్దీన్ బహుమాన్. కంప్లీట్ గా ఈ ఫోర్ట్ ప్యూర్ రాతి తోటి అండ్ సున్నపు శుద్ధలతోటి అయితే కట్టారనమాట. చూడొచ్చు ఇక్కడ మొత్తం కంప్లీట్ రాయి ఇది. సో ఇప్పుడైతే కిందికి పోదాము. సో ఈ కోట లోపల అయితే పెద్ద పెద్ద కోటలు, ఇంద్రభవనాలు అండ్ రాజుగారికి పట్టాభిషేకం చేస్తారు కదా ఆ ప్లేస్, ఇవన్నీ లోపల ఉన్నాయి అనమాట. కంప్లీట్ హిస్టరీ అయితే నాకు తెలియకపోవచ్చు, కానీ తెలిసినంత మాత్రం అయితే ఎంతో కొంత క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఎవరైనా గైడ్ ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ట్రై చేస్తా. చూసినట్టయితే ఎవరు లేరు, ఓన్లీ టూరిజం కి వస్తున్నారు పోతున్నారు. ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే అడిగే ఛాన్సెస్ ఉంటే అడిగి తెలుసుకుందాం. సో వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. సో ఇప్పుడు చూస్తుంది మెయిన్ గేట్ ఎంట్రన్స్. లోపలికి వచ్చేసినాము. ఇక్కడ చూడొచ్చు పెద్ద గుహలాగా ఉంది. సో ఇక్కడ ఒక బోర్డు ఉంది చూడొచ్చు, గన్ పౌడర్ మ్యాగజైన్ అంట. ఇది ఒక మ్యూజియం, అంటే వాళ్ళు యూజ్ చేసిన గన్స్ ఇంకా కొన్ని వస్తువులు అయితే ఇందులో స్టోర్ చేశారు. లోపలికి కెమెరా అలో లేదంట. సో లోపల ఏమున్నాయో బయటకు వచ్చినాక చెప్తా. ఇక్కడ బోర్డు ఉంది హిస్టరీ గురించి. సో ఇవైతే ప్రీవియస్గా వాళ్ళు యూజ్ చేసిన స్టోన్స్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద గన్లు అయితే ఉన్నాయి. వాళ్ళు యూజ్ చేసిన గన్స్, పిరంగిలు, అక్కడ బుల్లెట్స్ లాగా అవి వాడతారు కదా, పిరంగిలు.
సో ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడొచ్చు. లోపల కెమెరాలో లేదన్నారు, ఫోటో ఒకటి తీసుకొచ్చి అన్నాడు, బట్ తీస్తున్నా మెల్లగా. ఇవన్నీ ఇంద్రభవనాల్లో యూజ్ చేసిన స్టోన్స్. సో అక్కడ చూడొచ్చు మీరు, అది మెయిన్. ఇప్పుడు మనం వెళ్తాము ఇంకొద్దిసేపట్లో. సో రంగిన్ మహల్, రాణి గారు అంటే రాజు వాళ్ళ వైఫ్ ఉండే ప్లేస్ అనమాట. అపోజిట్ లో ఉంది ఇదే ఇది. సో అక్కడికైతే లాక్ వేసారు, పైకి అయితే పోనీకి లేదు. సో అక్కడ యూజ్ చేసిన స్టోన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. సో ఇక్కడ పిక్స్ చూడొచ్చు ఎట్లా ఉండేదని. సో ఇక్కడ చూడొచ్చు రాజులు యూజ్ చేసిన ప్లేట్స్ అండ్ ఇంకా బౌల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి బౌల్స్. అండ్ ఇక్కడ ప్యాడ్లాక్స్ అండ్ కీస్ అంట, అంటే పెద్ద పెద్ద డోర్స్కి లాక్ చేస్తారు కదా, అవి కీస్ అనుకుంటే ఇవి. సో కంప్లీట్గా ఇక్కడ అయితే ఇవి ఉన్నాయి. అంటే నాకు తెలిసి కూలిపోయిన స్టోన్స్ అనుకుంటా. ఆ లొకేషన్లో ఉన్న స్టోన్స్ ఇవి. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. మెయిన్గా ఈ ఫోర్ట్ వచ్చేసి 14th సెంచరీలో అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇది చూడొచ్చు, కంప్లీట్ టెంపుల్ లానే ఉంది. మోడల్ ఆఫ్ షికారా అంట, కళ్యాణ చాళుక్య, బీదర్ డిస్ట్రిక్ట్. అసలు నాకైతే ఇది హైలైట్ అనిపించింది. ఆ కాలంలోనే ఇంత పెద్ద పెద్ద గన్నులు వాడారంటే అసలు మామూలు విషయం కాదు. సో చూడొచ్చు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందనేది. ఎనిమీస్ తోటి ఫైట్ చేసేటప్పుడు యూజ్ చేసిన ఆర్నమెంట్స్ ఇవి. అండ్ ఇక్కడ వాళ్ళ జ్యువెలరీ లైక్ గాజులు, రింగ్, ఇంకేవే ఉన్నాయి ఇక్కడ. బుల్లెట్స్ అవి, ఇవి బుల్లెట్స్ అంట. ఇవి ఏంటివో మరి. సో ఇక్కడ ముందర చూడొచ్చు, ఇవన్నీ పెద్ద పెద్ద ఫిరంగిల గుండ్లు అనమాట. సో బయట పెట్టిరు అవి. సో ఫైనల్గా లాస్ట్కి మీకైతే చూపించిన కంప్లీట్గా లోపల ఏముందనేది. సో ముందు ఇంకేమేమి ఉందో చూపిస్తా, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ కనిపించేది మొత్తం ఫిరంగిల గుండ్లే. ఆ కట్టడం చూడొచ్చు, ఆర్కిటెక్చర్. సో ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా, ఇవంట జైల్స్ అంట. అంటే రాజులు ఉన్నప్పుడు వాళ్ళ ఖైదీలని బందీయాలన్నా, ఇంకా శత్రువులను బందీయాలన్నా ఇవైతే యూజ్ చేసేవారంట. ఇప్పుడైతే ఇదైతే లాక్ చేసింది. సో బయటకు వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడైతే ఇట్లుంది. సో ఇక్కడైతే గోడ వచ్చు. సో మరి ఇది ఎందుకు ఇట్లా ఎండ్ అయిందో తెలీదు, బట్ ఏదో ఉంది ఇక్కడైతే. సంథింగ్ కిందికి స్టెప్స్ అయినా ఉండొచ్చు, లేదా ఏదైనా కూలిపోయి ఉండొచ్చు. చూస్తే కొన్ని ఐటమ్స్ లైక్ ఫిరంగిలు, ఇంకా కొన్ని వాళ్ళ యుద్ధానికి యూజ్ చేసిన ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో కంప్లీట్గా లాక్ చేస్తారు ఇక్కడ నట్టుతోటి. సో ఇది వచ్చేసి క్యాఫిటేరియా అంట. ఇక్కడ చూడొచ్చు పాతకాలపు బాయి, మరి ఇదేంటో తెలీదు, బట్ ఇదైతే వాళ్ళు యూజ్ చేసిన బాయ్ అనుకుంటా. అండ్ అక్కడ అది ఉంది కదా, గన్ పౌడర్ స్టోర్ చేసిన ఏరియా అంట అది మొత్తము. ఇప్పుడైతే అక్కడ ఏం ఉండకపోవచ్చు. సో అదే లొకేషన్లో అయితే గన్ పౌడర్స్ వీళ్ళు స్టోర్ చేసేదంట. సో ఇప్పుడైతే ఏం లేదు ఇక్కడ ప్రజెంట్. సో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఇక్కడ వెనకాల ఒక గేట్ ఉంది కదా, ఆ గేట్ లోపలికి అయితే వచ్చేసాము. ఇదే మేల్ ద్వారకము. సో ఇక్కడ కాకతీయులు, చౌలులు వాళ్ళ నాటి కట్టడాలకు సంబంధించిన ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులోనే రాజు వాళ్ళు స్టే చేసేదంట. సో ఇది రాజుగారి కోట అనమాట. ఇక్కడ లాస్ట్ ఫిరంగిలు, ఇంకా కొన్ని వాళ్ళు వాడిన వస్తువులు అయితే ఉన్నాయి. చూద్దాం, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, చూసే తెలుస్తుంది మీకు. సో అది మ్యాటర్. సో లోపలికైతే పోదాము, ఇంకా లోపలికి. రాణుల కోసము స్పెషల్గా కట్టించిన కోటలంట. 4 floors ఉండేదంట, కాకపోతే 2 ఉన్నాయి, ఇంకో 2 గోల్డ్. సో ఇందులో అయితే రాజు వాళ్ళు ఉండేది. సో ఇదంతా ఫౌంటైన్. సో ఇక్కడ లోపల కూడా వచ్చా. ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఏదో ఆఫీస్ ఉందంట లోపల. నేను డౌట్స్ వస్తే వాళ్ళని అడగచ్చు. సో బయటికి పోదాం ఫస్ట్.
సో మనం ఇప్పుడు వచ్చిన లొకేషన్ ఏంటంటే రాజువారికి పట్టాభిషేకం చేస్తారు కదా, సో అదే లొకేషన్ ఇది. అండ్ ప్రజలకు ఏమైనా డౌట్స్ వచ్చినా, వాళ్ళతో మాట్లాడాలనుకున్న మీటింగ్స్ పెట్టాలన్నా ఇదే లొకేషన్ లో అయితే వాళ్ళు మీటింగ్స్ అరేంజ్ చేసేది అనమాట. అండ్ ఇక్కడ కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ లొకేషన్ లో ఎందుకంటే ప్రేమంట మూవీలో ఒక సాంగ్ షూట్ చేసారు ఇక్కడనే. అండ్ ఇది ఒక్కటే కాదు, అండ్ రీసెంట్ గా వచ్చి మూవీ ఉంది కదా సైంధవ్, అది కూడా కొన్ని సీన్స్ అయితే ఇదే కోటలో అయితే షూట్ చేసారంట. ఇప్పుడు చూడొచ్చు, పైకి వచ్చిన నేను. ఒక కోట కనిపిస్తుంది కదా, అదంట రాజుల పిల్లలు స్నానం చేసే ప్లేస్ అంట. అండ్ ఇక్కడ వచ్చేసి మన నాట్యం చేసే ప్లేస్ ఉంటుంది కదా, నాట్య మండపాలు అండ్ ఇంకొన్ని వంట గదులు అలాంటి ప్లేస్ అయితే ఇక్కడ ఉన్నాయంట. అండ్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లోనే వేరే రాజ్యాలు వచ్చినప్పుడు వాళ్ళు మీటింగ్స్ కానీ ఏమన్నా మాట్లాడుకోవాలంటే ఇదే ప్లేస్లో వాళ్ళు చర్చించుకునేది. సో చెప్పిన కదా, ప్రజలకు ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా ఇంకా ఏమైనా మీటింగ్ పెట్టాలన్నా ఇదే లొకేషన్లో మీటింగ్ పెట్టేవాళ్ళంట. సో ఇది తఖ్త్ మహల్ అంట. సో ఇప్పుడైతే కోట బయటికి వెళ్తున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంది అనేది ముందు ముందు అప్డేట్ వస్తూ ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ కొట్టేసేయండి. ఎందుకంటే మీరు ముందే లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. సో ఫస్ట్ వీడియో లైక్ చేయండి. లైక్ చేసినాక ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాళ్ళు అయితే ముందర నడుస్తున్నారు. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో వెళ్తాం. అంతవరకు టేక్ కేర్, బై బై. సో నెక్స్ట్ వచ్చేసి గురుద్వార్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. ఇంతేనా? అరే నీ గీత వచ్చి ఫోన్ చేయి. మరి లోపలికి వెళ్తున్నా అంత హైట్ ఉన్నా. ఇంకా ఇట్లా 600 మీటర్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా ఇట్లే రావాలి.